ప్రజాభవన్ వద్దకు వచ్చిన మహబూబాబాద్ సిద్దిపేట జిల్లాకు చెందిన అర్జీదారులు తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఏ సమస్య పరిష్కారం కోసం వచ్చారని వారిని అడగగా భూ కబ్జా చేశారని కొందరు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని మరికొందరు తమ సమస్యను తెలియజేశారు. మండల జిల్లా అధికారుల వద్దకు వెళ్లిన సమస్యలు సంవత్సరాల తరబడి పరిష్కారం కాకపోవడంతో ఇక్కడికి వచ్చామన్నారు. మాది ఆలయ గ్రామం మేకపోతుల అప్పిరెడ్డి. మా భూమి కబ్జా చేసాడు. మాకు ఇప్పుడు పంచాయతీలు అయ్యి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. మా ఆయన టెన్షన్లో చచ్చిపోయాడు జాగ పంచాయతీలలో. ఇప్పుడు వాళ్ళది పిఆర్ఎస్ పని కబ్జా చేసారు పార్టీ అని. మమ్మల్ని ఆగం చేసి కొట్టిళ్ళు చేసిళ్ళు. అట్లా భూమి తీసుకున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల కానీ టెన్షన్లో చచ్చిపోయాడు. అట్లా వదిలేసి కూర్చున్నాం. ఇప్పుడు రేవంత్ సార్ గెలిచిండంటే మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఇప్పుడు మీకు జాగ సమస్య గురించి ఇక్కడికి వచ్చారు. మాకు జాగే కావాలి. మా జాగా మాది వచ్చేసి నేను మహబూబాబాద్ జిల్లా నెలకూరు మండలం విలేజ్ వచ్చేసి మాది ఆలేడు. మాది గత 2 సంవత్సరాల కాంచి చాలా ఇబ్బందులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మేకపోతుల శ్రీనివాసరెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టారు. మా నాన్న తిరిగి ఆయన అలసిపోయి పెద్ద మనిషి చనిపోయిండు. ఆ రందికే చనిపోయిండు. అన్యాయంగా మా భూమి కబ్జా చేసి అధికారం ఉన్న దహంతో మా యొక్క భూమిని కబ్జా చేసి దౌర్జన్యంగా 5 షట్టర్లు కట్టారు. మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేసిరు. దీని రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తారన్న మాకు హయాంలోనన్నా న్యాయం జరుగుతుందని చెప్పి రేవంత్ అన్న కాడికి వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పి వినతి పత్రం ఇచ్చుకోవడం కోసం వస్తున్నాం. మాచాపురము ఎక్కడ? మా సిద్దిపేట. ఏ జిల్లా? జిల్లా సిద్దిపేట. మా గ్రామము మాచాపురము. మా మండలం చిన్న కోడూరు. మా యొక్క స్థలము 4 ఎకరాల 18 గుంటలు. మేము నివాసం హైదరాబాద్లో ఉంటున్నాము. మా చిన్నాయన మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మా యొక్క 4 ఎకరాల 18 గుంటలు భూమిని మా చిన్నాయన ఆక్రమించుకున్నారు. మేము ఎంత తిరిగినా మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగినా మాకు ఇది సమస్య పరిష్కారం కాలేదు. దాని గురించి మేము ఇక్కడ ప్రజాభవన్కి రావాల్సి వచ్చింది. ఈ మా ఒక స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూమి గురించి మాకు ఎక్కువ తెలియదు. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. ఇది మా సమస్య. ఇక్కడ వచ్చినాం. మేము కూడా అక్కడ మండల ఆఫీస్ కూడా చాలా తిరిగినాము. కానీ మండల ఆఫీస్ కూడా వాళ్ళు పట్టించుకోలేదు మాకు.